అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. దేశంలోనే మొదటి క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది, ఎక్కడ వస్తుంది అనేటువంటి సస్పెన్స్ చాలా మందిలో నెలకొని ఉంది. దానికి సమాధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేసింది. రిలీజ్ చేసినటువంటి ఒక జీవోలో ప్రభుత్వం క్లియర్గా ల్యాండ్ అలాట్మెంట్స్ పైన క్లారిటీ ఇచ్చింది. ఈ క్లారిటీ ఇచ్చేటువంటి క్రమంలో అనేక సంస్థలకు సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ రివిజన్ చేశారు, క్యాన్సిలేషన్స్ చేశారు, కొత్తగా అలాట్మెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఆ జీవోలో ఎక్కడ లొకేషన్ ఎక్కడ డిసైడ్ చేసింది, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏమున్నాయి ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం చేసినటువంటి జీవో ప్రకారం ఏరియా పైన ఒక స్పష్టత అయితే వచ్చేసింది. ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది ఏపీసీఆర్డీఏ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఆధారంగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఉద్దండరాయనపాలెం అలానే లింగాయపాలెం ఈ ప్రాంతంలో 59, 60, 53, 54, 55, 58, 59, 60, 61 అంటే ఇది లింగాయపాలెం పార్ట్ అయి ఉండొచ్చు, ఇది ఉద్దండరాయనపాలెం పార్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే రిపీట్ ఉన్నాయి కాబట్టి నంబర్స్ 61, 63, 63 నుంచి 68 వరకు, అలానే 74, 75. సో ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చింది, ఫ్రీ హోల్డ్. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తున్నటువంటి అధునాతనమైనటువంటి వ్యవస్థ. ఐటీ కారిడార్ ఎట్లయితే హైదరాబాద్లో డిజైన్ చేశారో, డిజిగ్నేట్ చేశారో, అదే తరహాలో క్వాంటమ్ వ్యాలీని ఇప్పుడు డిజిగ్నేట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ప్లాట్ నంబర్స్ పరంగా కానీ, లొకేషన్స్ పరంగా కానీ ఒక క్లారిటీ వచ్చింది. కానీ మాస్టర్ ప్లాన్లో డీవియేషన్స్ ఉండకూడదు అనేటువంటి మాట పదే పదే చెబుతూ వచ్చారు కదా. సో క్వాంటమ్ వ్యాలీని ఎక్కడ అకామిడేట్ చేయబోతుంది, దాన్ని కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ జీవో ప్రకారం చూస్తే కూడా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నగరాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ 9 నగరాల జాబితా ప్రతిసారి చెప్తుంది, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు డిజిగ్నేట్ చేసినటువంటి లింగాయపాలెం ఏరియా ఈ ప్రాంతంలో వస్తుంది. లింగాయపాలెం, ఉద్దండరాయనపాలెం అంటే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఆర్ ఫైనాన్స్ సిటీ కింద ఏదైతే గతంలో నోటిఫై చేశారో ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయబోతుంది. అంటే కృష్ణానదికి అభిముఖంగా ఈ కృష్ణానది పై నుంచి కనుక బ్రిడ్జ్ చేస్తే అవతలవైపు విజయవాడకి పరిసర ప్రాంతాలకు దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం డిజైన్ చేసింది ప్రభుత్వం. ఈ ప్రాంతంలోనే పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసింది. సో ఇక ఒకసారి మాస్టర్ ప్లాన్ ప్రకారం చూస్తే కనుక ఇది ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏమున్నాయి, అప్పుడు ఏం డిజైన్ చేశారు, ఇది కూడా ఒకసారి విశ్లేషించి ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి సీడ్ క్యాపిటల్ ఏరియాతో రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్. మొత్తం ఏపీసీఆర్డీఐ ఏది ఫాలో అయినా కానీ దీనిలోనే ఆల్రెడీ గతంలోనే డీటెయిల్ నోట్ ఇచ్చారు, దాని ప్రకారమే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఏరియాస్ని ఒకసారి విశ్లేషించి చూద్దాము. ఇది ఈ ప్రాంతం అంటే కృష్ణానది రివర్ ఫ్రంట్ ఏరియాకి దగ్గరగా వస్తుంది. సో ఈ యాంగిల్ చూస్తే కనుక చాలా క్లియర్గా అవుతుంది, అర్థమైపోతుంది. గతంలో సీడ్ క్యాపిటల్కి వెళ్ళేటువంటి క్రమంలో ఒక ఐకానిక్ బ్రిడ్జ్ని డిజైన్ చేశారు. ఈ ప్రాంతం నుంచే వెళ్తుంది ఆ బ్రిడ్జ్ అని చెప్పని అందరూ ఆలోచించారు. ఇటు దగ్గరలోకి వస్తుంది. సో ఇదంతా తాళ్ళాయిపాలెం కిందకు వస్తుంది. ఇది ఉద్దండరాయనపాలెం అండ్ ఇది లింగాయపాలెం. సో ఈ బెల్ట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వే నంబర్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. 58, 59, 60 అని చెప్పని లింగాయపాలెంలో ఉన్నట్టుంది. మిగతా అంతా కూడా ఉద్దండరాయనపాలెంలో వస్తుంది. ఈ ప్రాంతంలో 50 ఎకరాల్లో డెవలప్ చేసేటువంటి ఈ టౌన్షిప్ లాంటిది ఒక విధంగా చెప్పాలంటే ఐబిఎం సంస్థ ఇంటర్నేషనల్ పార్ట్నర్గా ఐబిఎం సంస్థ వ్యవహరిస్తుంది. నేషనల్ పార్ట్నర్గా టీసీఎస్ సంస్థ వ్యవహరిస్తుంది. మన దేశంలోనే అద్భుతమైనటువంటి సంస్థలో ఒకటిగా టాటా సర్వీసెస్, టాటా టెలి సర్వీసెస్కి సంబంధించి టాటా కంప్యూటర్ సర్వీసెస్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఇది. ఈ టీసీఎస్ని ఐబిఎంని ఇంటిగ్రేట్ చేస్తుంది. వీళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ అంతా కూడా ఎల్ఎన్టీ కంపెనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాధ్యత అంతా కూడా ఎల్ఎన్టీకే అప్పగించేటువంటి అవకాశం ఉంది. సో ఈ 3 కంపెనీల సమన్వయంతో ఈ ప్రాంతంలో ఈ అతిపెద్ద దేశంలోనే మొట్టమొదటిసారిగా క్వాంటమ్ సిటీ అనేటువంటి ఒక క్వాంటమ్ వ్యాలీ అనేటువంటి ఒక నమూనాని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ చేశారు. సో ఆ క్రమంలోనే ఇక్కడ రాబోతుంది. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇది ఔటర్ రింగ్ రోడ్డు, రహదారి వ్యవస్థ, ఇది మొత్తం దీంతో పాటు చూస్తే కూడా కొంత క్లారిటీ వస్తుంది. సో మొత్తం ఈ అమరావతికి సెంటర్ పాయింట్గా ఉండేటువంటి ప్రదేశం అవుతుంది లింగాయపాలెం కానీ ఉద్దండరాయనపాలెం కానీ. అయితే ఈ ప్రాంతంలో డిజైన్ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇది యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఉద్దండరాయనపాలెం ఈ కరువు ఈ ప్రాంతంలోనే వస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది, అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్, వెస్ట్ బైపాస్ రోడ్డు ఆల్రెడీ ఉంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది. వాటిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఇది ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఐకానిక్ బ్రిడ్జ్ని కొంత మార్పు చేశారు. మార్చిన తర్వాత ఈ E10 నుంచి రోడ్డు వెళ్ళేటువంటి దారిలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుందని చెప్పి అనుకున్నారు. ఇక్కడ కూడా భవిష్యత్తులో ఐకానిక్ బ్రిడ్జ్ కూడా కడతామనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో
క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ఇది ఉంటుంది. అలానే మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే కృష్ణానదికి ఆవల పక్కన ఆల్రెడీ అక్కడ కూడా ల్యాండ్ ఎక్వైర్మెంట్ అంటే రాజధాని నదికి రెండు వైపులా కూడా రాజధాని ఉంటుందనేటువంటి విషయం పైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. అక్కడ ల్యాండ్ పూలింగ్కి రైతులు కూడా సుముఖంగా ఉన్నారనేటువంటి విషయం ఇటీవలే తేటతెల్లమైంది. త్వరలో అక్కడ స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా ఏర్పాటవుతాయి. అంటే నదికి ఇటువైపు క్వాంటమ్ వ్యాలీ ఉంటే నదికి అటువైపు క్రీడానగరం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి జీవోతో క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ రాబోతుంది, ఏ సర్వే నంబర్ల మధ్య రాబోతుంది, ఏ ప్రాంతాల మధ్య రాబోతుంది అనేటువంటి అంశంపైన క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ MOU రాష్ట్ర ప్రభుత్వం చేసేసుకుంది కాబట్టి IBM, TCS, L&T సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా దాని మీద క్లారిటీ ఇచ్చారు. జనవరి 1వ తేదీ 2026 చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డేట్ ఇది. జనవరి 1, 2026న ఆ రోజు జాతికి అంకితం చేస్తామనేటువంటి హామీని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అగ్రిమెంట్ అయినటువంటి సందర్భంలో చెప్పారు. అదే రోజు ప్రధానమంత్రి పర్యటన కూడా ఉంది. సో ఆ రోజే ఈ అగ్రిమెంట్ కూడా అయింది. కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం పనులు ముందుకు సాగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించి క్లారిటీ వచ్చేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి బాధ్యత CRDA అధికారుల మీద ఉంటుంది. CRDA అధికారులు ఈ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి 3 సంస్థలు ఒక కన్సార్టియంగా పనిచేస్తాయి కాబట్టి వాళ్ళ ప్రతినిధులకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ సివిల్ వర్క్స్ ముందు నిర్మాణం దానికి సంబంధించినటువంటి ప్రణాళికలను వాళ్ళు సిద్ధం చేసుకుంటారు. APCRDA ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏర్పాట్లు చేస్తుంది. అంటే కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత APCRDA మీద ఉంటుంది కాబట్టి దానిపైన APCRDA ఫోకస్ పెడుతుంది. ఈ పనులన్నీ కూడా మ్యాక్సిమం 6 నుంచి 8 నెలల్లో పూర్తవ్వాలి. ఆల్రెడీ ఇది మే నెల కాబట్టి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి వచ్చేసరికి అన్ని పనులు కంప్లీట్ అయిపోవాలి. 7వ నెల జనవరి 1వ తేదీన ఇనాగ్రేషన్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు. డెడ్ లైన్ పెట్టిన తర్వాత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాన్ని తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా 2026 కొత్త సంవత్సరం రోజున తెలుగు జాతికి, భారత జాతికి క్వాంటమ్ వ్యాలీని అంకితం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి తగ్గట్టుగా పనులు ఎంత వేగంగా జరుగుతాయనేది ఇప్పుడు జీవో రిలీజ్ అయిన దాన్ని బట్టి వీళ్ళు ప్రాసెస్ చేసేటువంటి విధానం పైన ఆధారపడి ఉంటుంది. సో 2026 జనవరి 1న తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త అధునాతన వ్యవస్థ క్వాంటమ్ వ్యాలీ రూపంలో ప్రజలకు అందుబాటు రావడానికి ఒక మొదటి అడుగు పడినట్టుగా మనం భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.